పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి, శబరి నదులు నిలకడగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టినప్పటికీ పోలవరం బ్యాక్ వాటర్తో విలీన మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కూనవరం వద్ద గోదావరి 52.4 అడుగులకు చేరింది. చింతూరు వద్ద శబరి 39.2 అడుగులకు చేరింది. చింతూరు డివిజన్లో మొత్తం 37 ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. 118 పునరావాస కేంద్రాలకు 130 కుటుంబాలను తరలించారు అధికారులు. వరద సహాయక కేంద్రాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నారు. ప్రతి 2 గంటలకు వరద సమాచారాన్ని అందించేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కట్ ఆఫ్ పాయింట్స్ వద్ద మరపడవలు ఏర్పాటు చేశారు అధికారులు. శబరి, గోదావరి సంగమం వద్ద సైతం 10 లాంచీలు రెడీగా ఉంచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతికి మత్స్యకారుల ఇళ్లు నీట మునిగాయి. బోడసకొర్రు పల్లిపాలెంలో మత్స్యకారుల ఇళ్లను వాయినతయ్య గోదావరి చుట్టుముట్టింది. వరద మరింత పెరిగితే ఇళ్ల నుంచి మత్స్యకారులను ఖాళీ చేయించనున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. సంతోష్, తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహించిన గోదావరి ఇప్పుడు నిలకడగా కొనసాగడం జరుగుతున్నది. క్రమేపీ కూడా గోదావరి వరద నీటి మట్టం మరి ఈ సాయంత్రానికి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే భద్రాచలం దగ్గర ఇప్పటికే 2-3 ప్రమాద హెచ్చరికలను అన్నింటినీ కూడా ఎత్తివేయడం జరిగింది. దీంతో ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అంటే నిన్న రాత్రి నుంచి గోదావరి అక్కడ భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడుతున్న కారణంగా ఈ రోజు ఇక్కడికి ఈ 24 గంటల్లో ఇక్కడ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే 15 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం నిలకడగా కొనసాగడం జరుగుతున్నది. బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. మొత్తం ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటిని అంతటినీ కూడా ఇక్కడ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే 14,61,000 క్యూసెక్ల నీటిని ఇక్కడ సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న భారీ వరద నీటిని అంతటినీ కూడా ఇక్కడికి దిగువకి విడుదల చేయడం జరుగుతుంది. దీంతో ఇక్కడ గోదావరి అయితే ఇక్కడ నిలకడగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ సాయంత్రానికి మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరికను మించి ప్రవహించడం జరుగుతున్నది. ప్రస్తుతం 15 అడుగులు ఉన్న ఈ గోదావరి వరద నీటి మట్టం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 13.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం తగ్గినట్లయితే అక్కడ 2వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ సంబంధించి అయితే 11.75 అడుగులకు గోదావరి మట్టం తగ్గినట్లయితే అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎగువ ప్రాంతాల్లో చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల్లో ఉన్న చింతూరు డివిజన్లోని 4 మండలాల్లోని కూడా వరద నీటి మట్టం ఇంకా కొనసాగుతున్నది. అక్కడ గోదావరి, శబరి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ మట్టికి ఇంకా భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం తగ్గుతున్నప్పటికీ కూడా ఇక్కడ వరద ఉధృతి అయితే అక్కడ కొనసాగడం జరుగుతున్నది. చింతూరు డివిజన్ వ్యాప్తంగా కూడా 37 ప్రాంతాల్లోని రాకపోకలు అయితే అక్కడ స్తంభించడం జరుగుతుంది. ఈ 37 ప్రాంతాల నుంచి కూడా 118 పునరావాస కేంద్రాల్లో 130 మంది కుటుంబాలని అక్కడికి తరలించి సహాయక చర్యలు అందించడం జరుగుతున్నది. అలాగే వరద సహాయక కేంద్రాల్లో కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది. అలాగే చింతూరు, వర్రామచంద్రపురం, కోనవరం అలాగే ఎట్టపాక సంబంధించి 4 మండలాల్లోని కూడా ఇంకా వరద ఉధృతి అక్కడ కొనసాగడంతో అక్కడ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అలాగే ఐటీడీఏ పీఓ సర్బం నోల్వాల్ అనేది సంబంధించి వాళ్ళంతా కూడా అక్కడ ఎప్పటికప్పుడు అక్కడ వరదనంతా కూడా పర్యవేక్షించడం జరుగుతున్నది. ఇంకా గోదావరి దిగువన బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమ ప్రాంతాల్లో కూడా ఇంకా వరద ఉధృతి అయితే ఇంకా వరద ఉధృతికి ఎక్కే మత్స్యకార గృహాలన్నీ కూడా నీట మునిగినాయి. అల్లవరం మండలం, బోడస్కూరు, పల్లిపాలెం మత్స్యకారుల ఇళ్లలో కూడా వైనతే గోదావరి నీరు యొక్క నీరు చుట్టుముట్టడం జరిగింది. వరద మరింత అక్కడ ఇంకా అంటే ఇక్కడ ధవళేశ్వరం దగ్గర గోదావరి వరద నీటి మొత్తం తగ్గితే ఇక్కడ అక్కడికి మరో కొంతసేపు వరకు పెరిగి మళ్ళీ కూడా అక్కడ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే దీంతో ఇక్కడ గోదావరి వరద అయితే మొత్తం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అయితే అంచనా వేయడం జరుగుతున్నది. ఓవర్ టు స్టూడియో.